దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి. గత రాత్రి చక్కటి విశ్రాంతిని దేవుడు మనకు అనుగ్రహించి మరి ఉదయకాల సమయము అనగా 17వ తారీఖు మంగళవారం దినము సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 102వ కీర్తన 17వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమేడ మా తండ్రి, వాక్యమైన దేవ, నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 102వ కీర్తనలో ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట గమనించినట్లయితే విడుదల కొరకై విలాప ప్రార్థనగా మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఏమండి, విడుదల కొరకు భక్తుడైనటువంటిది మరి కీర్తనాకారుడు తెలియచేస్తున్నటువంటిది గొప్ప మొర్ర, విలాప మొర్ర మనకు కనబడుతూ ఉంది. కాబట్టి కీర్తనకారుడు దుఃఖభారముతో విలపించుచు విడుదల కొరకు దేవునికి మొర్రపెట్టిన ప్రార్థన ఈ కీర్తనలో గమనించగలుగుతున్నాం. మనం నిరాశ నుండి స్వస్థత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు సజీవుడు, ఆయన భక్తుల ప్రార్థన ఆలకించి సహాయము చేయనని కీర్తనాకారుని యొక్క విశ్వాసం అండి. రచయితను గురించినటువంటి వివరములు తెలియపరచబడలేదు. బహుశా ఈ కీర్తనను బహిరంగ ఆరాధనకి ఉపయోగించి ఉండొచ్చండి. 18వ వచనంలో వ్యక్తిగత విలాప ప్రార్థనను కీర్తనలో గమనించగలం మనం. మొదటి 2 వచనాలు చూస్తే కీర్తనకారుని యొక్క ప్రార్థన, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. కీర్తనకారుడు తన విలాపమునకు ముందుగా దేవునికి తన ప్రార్థన విన్నపాన్ని తెలియపరుస్తున్నాడు. తన ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. మొదటి 2 చరణాల్లో ఏమంటే ప్రార్థన ఆలకించుమని ఎంతగానో మొరపెడతా ఉన్నాడు. ఎందుకంటే 65వ కీర్తన 2వ చరణంలో ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని వద్దకు వస్తారని కీర్తనకారుడు అక్కడ తెలియపరిచాడు. ఇక్కడ మనం చూస్తే 102వ కీర్తన 3 నుంచి 11 వచనాల్లో కీర్తనకారుని యొక్క విలాపం కనబడుతుంది, దుఃఖం కనబడుతుంది. అంతేకాకుండా శ్రమలు కనబడతాయి. ఏమంటే పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోచున్నవి అంటా ఉన్నాడు. నా ఎముకలు కాలిపోయి ఉన్నవి అంటున్నాడు. అని విలపించుట అగ్ని లాంటి శ్రమల్ని, ఆయుష్కాలము తరిగిపోవటను సూచిస్తూ ఉంది. తన పరిస్థితి ఎండ దెబ్బకు వాడిన గడ్డివలే 4వ వచనంలో కనబడుతుంది. భోజనం చేయుటకై నేను మర్చిపోతున్నాను అంటున్నాడండి. నా మూలుగుల శబ్దము, ఇవన్నీ మొదలైనవన్నీ కీర్తనకారుడు పొందుతున్నటువంటి శ్రమ, బాధ, వేదనను సూచిస్తూ ఉన్నాయి. తన పరిస్థితిని గోడబాతు మరియు పిచ్చుకలతో పోల్చుతూ ఉన్నాడు. ఈ పక్షులు ఒంటరితనానికి, నిర్లక్ష్యం చేయబడిన వాటికి సూచన. తన ఒంటరితనాన్ని విడవబట్టుటను గూర్చి విలపించుటను గమనించగలం మనం. రచయిత రాత్రింబగళ్ళ నిద్రాహారాలు మాని బాధను అనుభవించుట ఎంతగానో విలాపానికి దారితీస్తూ ఉన్నాడు. అంతేకాకుండా శత్రువులు 102వ కీర్తన 8వ చరణంలో చూస్తే అక్కడ తెలియచేస్తున్నటువంటి మాట చూడండి. ఇక్కడ 102వ కీర్తన 8వ చరణంలో చూడండి. అక్కడ యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను. గమనించండి. 101వ కీర్తనలో 8వ చరణంలో తెలియపరుస్తున్నాడు. అలాగే 8వ చరణం 102వ కీర్తనలో దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట శత్రువుల గురించి. దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుతున్నారు, నా పేరు చెప్పి శపిస్తున్నారు. తన శత్రువుల నుండి నిందలు, శాపములు అతన్ని బాధించినాయి. దేవుని చేత విడవబడుట, దేవుడు తనపై కోపగించాడని తన కోపాగ్నిని బట్టియే, నీ ఆగ్రహమును బట్టియే బూడిదను ఆహారంగా భుజిస్తూ ఉన్నాను అంటున్నాడు 9వ వచనంలో. అంటే తన పాపం వల్లనే దేవుడు
నన్ను శిక్షించుచున్నాడు. ఆయన కోపం వలననే నాకు ఈ దుర్గతి పట్టింది, ఈ స్థితి పట్టింది, గతి పట్టింది అని తలస్తా ఉన్నాడు. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు అంటున్నాడు 10వ వచనంలో. గమనించండి దేవుని బిడ్డలారా, తెలియజేస్తున్నటువంటి మాట. అంతేకాకుండా అందువలననే నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి, గట్టి వల్ల నేను వాడి ఉన్నాను అని విలపిస్తూ ఉన్నాడండి. 11వ వచనంలో ఎంతగానో ప్రాధేయపడుతూ ఎంతో దుఃఖంతో విలాపంతో తెలియజేస్తున్నాడు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి, గడ్డి వలె నేను వాడిపోయానంటే ఎండిపోయాను అంటా ఉన్నాడు. ఇక మనం ముందుకెళ్ళినట్లయితే ఏమంటే 12వ వచనంలో కూడా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, 12వ వచనంలో తెలియజేస్తున్నటువంటి మాట ఏమంటే దేవుని యొక్క విమోచన యందు విశ్వాసం. కీర్తనకారుడు తన బాధల్ని సమస్యలని దేవునితో చెప్పుకున్న తర్వాత దేవుని కార్యములు జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు తనను విమోచించగలడని, ఏమంటే విడిపించగలడని, బాధల సమస్యల ఇబ్బందులు అన్నిటిలో నుండి చక్కటి విడుదల దయచేయగలవాడని విశ్వసిస్తూ ఉన్నాడండి. అంటే దేవుని సింహాసనము శాశ్వతముగా ఉండుననియు సియోనును కరుణించు సమయము ఏమండి ఆసన్నమైనదని, భూరాజులందరూ ఆయన నామమును మహింపరుస్తారని 13, 14, 15 వచనాల్లో తెలియజేస్తారు. అంతేకాకుండా దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆలకించును అంటున్నాడు. ఏమంటే 17వ వచనంలో మనం చదువుకున్నాం, దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆలకించేవాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంతటి దీనహీన స్థితిలో ఉన్న దేవుని వద్ద నిజంగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడని వాక్యంలో సెలవిస్తున్న రీతిని బట్టి ఏమండి ఆయనకి నిజంగా మొర్రపెట్టిన వాళ్ళ మొర్ర దేవుడు ఆలకిస్తాడని. ఈ యొక్క కీర్తనకారుడు ఎంతగానో దుఃఖముతో, వేదనతో, చింతతో మొర్రపెడతా ఉన్నాడు. ఆ మొర్రకే దేవుడు జవాబిస్తూ ఉన్నాడని నమ్ముతూ ఉన్నాడు. తృణీకరింపబడే ఆర్థిక అన్యాయానికి, దోపిడికి గురి సమాజంలో తినడానికి తిండి కూడా లేని దీన దరిద్రుల ప్రార్థన సహితం ఆయన ఆలకించుచునే కీర్తనకారుని విశ్వాసము ఏమంటే ఎంతగానో దీనహీన స్థితిలో ఉన్నటువంటి ఎంతో దోహదపడుతుంది వారికి. దరిద్రుల పక్షముగా దేవుడు సహాయం చేయను. యెహోవాను సేవించుటకై జనములను, రాజ్యములను కూర్చబడును. ఏమంటే సకల ప్రజలు ఆయన పాలన క్రిందకు వస్తారు. మనుషులు అందరూ సియోన్లో, యెరూషలేములో యెహోవా నామఘనతను కొనియాడతారని, చెరసాలలో ఉన్న వారికి విడుదల ప్రసాదించబడునని, అనేక విధములైన సమస్యలకు, సాతాను కుట్రలకే బందీలైన వారిని సహితం దేవుడు చూసి వారిని విడిపిస్తాడని, తరతరములు యెహోవా కార్యములు తెలుసుకుని ఆయనను స్తుతించదరని కీర్తనాకారుడు దేవుని పనుల సృష్టిని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 23 నుంచి 28 వచనాల్లో పరిస్థితుల ప్రభావములు ఎంత తీవ్రమైనవైనను దేవుడు మారని వాడండి. తన ప్రార్థన ఆలకించుచునే విశ్వాసమును కీర్తనాకారుడు వ్యక్తపరిచాడండి. దేవుని బిడ్డలారా, నిజంగా మొర్రపెట్టు వారికైనా సమీపంగా ఉన్నాడు. దీనహీన స్థితిలో ఉన్న దరిద్రుల మొర్ర ఆలకించు దేవుడు మన దేవుడు. అందుకనే ప్రతి విషయంలో ఆయనకు మొర్రపెట్టే రీతిగా ఉండాలి, విలపించే రీతిగా ఉండాలి. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు కనికరముతో ఏమండి కార్యాలు జరిగించువాడై ఉన్నాడని ప్రభునామంలో తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయమున 102వ కీర్తనలో చక్కటి మాటలు తెలియపరిచిన వాటన్నిటిని బట్టి కీర్తనాకారుడు ఏ రీతిగా అయితే దేవుని స్తుతిస్తూ ఉన్నాడో, వారి యొక్క సమస్యలు, ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దేవుడే కలిగించేవాడై ఉన్నాడని ఆయన విశ్వాసం ఉంచి ఏ రీతిగా అయితే ప్రార్థించి విలపించాడో ఆ రీతిగా మనం కూడా అలాగా విలపించి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడై ఉన్నాడని ప్రభునామంలో తెలియజేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలో మన వినికిడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మద్రీక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.